పిఎస్ఎస్ఎం గ్లోబల్ మెంబర్స్ అందరికీ మరియు భిక్షం గారికి ఆత్మ ప్రణామాలు. నా పేరు శాలిని మిర్యాల. నేను ఫ్లారిడాలో ఉంటాను, సౌత్ ఫ్లారిడాలో, యుఎస్ఏలో. సో నాకు చిన్నప్పటి నుంచే, అంటే వెన్ ఐ వాజ్ లైక్ 16-17 years అప్పటి నుంచే నాకు విష్ణు సహస్రనామాలు రోజు కూడా పారాయణం చేసుకోవడం అలవాటైంది అన్నట్టు. సో స్టార్టింగ్లో కొద్దిగా కష్టంగా ఉండేది, బట్ కన్సిస్టెంట్గా వీక్లీ 3-4 times అది పారాయణం చేయడం అట్లా అలవాటు చేసుకొని మోస్ట్లీ ఐ వాజ్ లైక్ ఓన్లీ విష్ణు సహస్రనామాలే, వేరే ఏది చేసేదాన్ని కాదు. కాకపోతే ప్రతిరోజు యూనో అట్లా విష్ణు సహస్రనామాలు చేసుకుంటూ ఆ దైవానికి ఏది చేసినా కూడా ఆ దైవానికి అన్నట్టుగా అట్లా అలవాటు అయిపోయింది నాకు లైఫ్ స్టైల్ అంతా కూడా. సో ఆఫ్టర్ మై మ్యారేజ్ ఐ మూవ్ టు ఫ్లారిడా. తర్వాత నేను సమాశ్రయణం తీసుకోవడం జరిగింది. ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ యూస్ టు బి ఇన్ భగవంతుని యొక్క థాట్స్లోనే గడపడం అలవాటు అయిపోయింది అన్నట్టు. సో వెన్ యూఆర్ ఇన్ దట్ స్టేట్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్ టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్, ఎందుకంటే మనం కొట్టుకుపోతాం ఆ ఎనర్జీకి. సో అందుకని యునో హీ గైడెడ్ మీ టు గో టు మై ఆచార్య. నేను చిన్నజీయర్ స్వామి వారి దగ్గర సమాశ్రయణం తీసుకున్నాను. సో ఆఫ్టర్ దట్ ఐ హావ్ సీన్ ట్రెమెండస్ చేంజ్ ఇన్ మీ. అంతకుముందు యునో ఈవెన్ దో ఐ వాజ్ కనెక్టెడ్ విత్ డివైన్, ఏ పనులు ఎలా చేయాలి ఏంటి అనేది అంతగా తెలిసేది కాదు. ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఉండాలి, జస్ట్ డివినిటీతో కనెక్షన్ ఉండేది. సో ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ లిజనింగ్ టు నాలెడ్జ్ సెషన్స్, అప్పుడు విత్ హిస్ బ్లెస్సింగ్స్ స్లోగా చేంజెస్ రావడము అనేది చూశాను. అండ్ ఆల్సో స్పెషల్లీ ఆఫ్టర్ I started sharing the knowledge, whatever I learned every day అట్లా నాలెడ్జ్ షేర్ చేయడం వల్ల ఇంకా చేంజెస్, అంటే లైక్ ఆ డివైన్తో కనెక్షన్ అనేది అక్కడ ఒక ప్యూరిటీ, అంటే లైక్ మీరు ఏం చేస్తున్నారో మీరు అది షేర్ చేసుకోవడము. అండ్ నాలెడ్జ్ సెషన్స్లో మనం ఎట్లా ఉండాలి, మనం ఏం చేయాలి అనేది ఎప్పుడైతే తెలుసుకుంటూ దాన్ని ఆచరణలో పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే started seeing changes. So I'm very thankful to the divine, నాకు ఈ ఆపర్చునిటీస్ ఇస్తున్నందుకు, నాతో ఇటువంటి కార్యక్రమాలు చేయించుకుంటున్నందుకు. సో ఆ భగవంతునికి, ఈ విశ్వానికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ మనం ఈరోజు శరణాగతి గురించి తెలుసుకుందాము. అసలు శరణాగతి అంటే ఏంటి? మనం వింటూ ఉంటాం ఈ పదాన్ని, శరణాగతి అని. సో ఈరోజు కొద్దిగా అసలు శరణాగతి అంటే ఏంటి, మనం ఎట్లా ఉండాలి అనేది తెలుసుకుందాం. సో శరణాగతిలో శరణు అంటే రక్షణ. మనం వి యూజ్ దిస్ వర్డ్ వెరీ కామన్లీ, శరణు అని. సో శరణు అంటే రక్షణ, అగతి అంటే ఆ రక్షణలోకి రావడం అన్నట్టు. సో ఎవరి రక్షణలోకి వస్తున్నాం మనము అంటే, మనం ఈ విశ్వం యొక్క రక్షణలోకి, లేదా ఈ దైవం యొక్క రక్షణలోకి, అంటే ఆయనని మనము రక్ష కోరుకుంటున్నాం ఆయన దగ్గరికి వెళ్ళి. సో ఈ రక్ష కోరుకున్నప్పుడు మరి అది ఎట్లా ఉంటుంది, మనం ఏం చేయాలి? యూజువల్గా మనం దీన్ని సరెండరెన్స్ అంటూ ఉంటాము. అండ్ మనకి ఈ మెడిటేషన్ టర్మ్స్లో మనము కామన్గా వినేది లెట్ గో అంటూ ఉంటాం అన్నట్టు. సో ఈ లెట్ గో అంటే ఏంటి? మనం ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వస్తామో, లేదో మనం ఈ స్పిరిచువాలిటీలోకి వస్తామో, ఈ లెట్ గో అంటే మొత్తం అన్నీ వదిలేసి, అంటే మనం చేయాల్సిన పనులన్నీ వదిలేసి మన జీవితాన్ని అట్లాగా లెట్ గో చేయడమా, లేక దీనికి వేరే ఏదైనా అర్థం ఉందా అంటే, మనకు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 18వ చాప్టర్లో ఒక శ్లోకాన్ని అందించారు. ఈ శరణాగతి, దానికి ఆ శ్లోకం ఈ శరణాగతిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నట్టు. ఈ శరణాగతి ఎట్లా చెయ్యాలి అనేది. ఆ శ్లోకం వచ్చేసి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని. సో దీన్నే చరమ శ్లోకము అని కూడా అంటారు. సో ఈ శ్లోకంలో
శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఏం చెప్తున్నారు అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య, అంటే ఇక్కడ నువ్వు చేయాల్సిన పనులన్నీ కూడా యునో వదిలేసి అవి నాకే సమర్పించు అని అట్లా కాకుండా ధర్మంగా స్వధర్మంగా నువ్వు చేయాల్సిన పనులు అన్నీ కూడా స్వధర్మంగా చేస్తూ దానికి వచ్చే ఫలితాన్ని నాకు సమర్పించు అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. సో ఇక్కడ చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఫలితాన్ని నాకు అందించు అంటే అర్థం ఏంటి అంటే మనం మన డే టు డే లైఫ్లో ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటున్నాం. మన డే టు డే లైఫ్లో మనం ఎట్లా ఉంటాము అంటే మనం ఏది చేసినా కానీ అది నేను చేస్తున్నాను, ఇది నా వల్ల జరుగుతోంది అని మనం అన్నింటినీ కూడా అందరినీ కంట్రోల్లో పెట్టుకోవాలి, అన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. నేను ఇట్లా ప్లాన్ చేస్తే అది ఇట్లాగే సాగాలి, నేను ఏది కోరుకుంటే అదే అవ్వాలి. చాలా సార్లు చూస్తూ ఉంటాము మనము మైక్రో మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో మైక్రో మేనేజ్మెంట్ అంటే ప్రతి చిన్న విషయాన్ని ప్రతి ఒక్కరిని కూడా ఇంట్లో అందరినీ పిల్లల్ని అందరినీ కూడా మైక్రో మేనేజ్ చేసుకుంటూ అంతా కూడా నా కంట్రోల్లో ఉండాలి అనే దిశగా సాగుతోంది మన జీవితం స్పెషల్లీ ఈ టైమ్స్లో. సో ఏమవుతుంది ఇట్లా చేయడంతో అంటే ఎప్పుడైతే మనం అన్ని కూడా నేను నాకు నా కంట్రోల్ అనే విధంగా చేస్తూ ఉంటామో వీఆర్ గెటింగ్ ఇన్ టు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ కాలంలో ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, మారిటల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, పిల్లలతో ప్రాబ్లమ్స్, కోవర్కర్స్తో ప్రాబ్లమ్స్. సో ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ అన్ ఇష్యూ. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం అన్నీ నాకు కావలసినట్టుగా ఉండాలి అని అనుకుంటున్నామో మనకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. సో మరి దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా అంటే ఈ శరణాగతియే బెస్ట్ సొల్యూషన్. సో ఈ శరణాగతిలో ఏం చేస్తాం మనము అంటే మనం చెప్పుకున్నట్టు ధర్మ మార్గంలో ఉంటూ మనం చేయాల్సిన పనులన్నీ కూడా చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక మదర్ అయితే ఒక తల్లిగా మనం చేయాల్సిన బాధ్యతలన్నీ కూడా చెయ్యాలి. పిల్లలకి వాళ్ళ రక్షణ, వాళ్ళ పోషణ అంతా కూడా మనం చేస్తూ మనం ఏం చేస్తున్నాం ఈ కాలంలో మనం చేస్తున్నాం వాళ్ళ రక్షణ పోషణ. కాకపోతే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దానికి ఒక అటాచ్మెంట్ పెట్టుకుంటున్నాం. వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరగడంతో పాటే ఒక వెరీ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళని పెంచుతున్నాము. అట్లాగే దానికి ఒక ఫలితాన్ని స్పోర్ట్స్లో వాళ్ళు ది బెస్ట్ ఉండాలి, లేదా వాళ్ళు చదువులో ది బెస్ట్ ఉండాలి. మనము వాళ్ళ ఎబిలిటీస్ని ఎంతవరకు అబ్జర్వ్ చేస్తున్నామో తెలీదు. కాకపోతే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే చదివిపిస్తున్నామా లేదా కూడా తెలీదు, బట్ మనకు మార్క్స్ మాత్రం మంచిగా రావాలి. సో ఇట్లా చేయడంలో మనము ఒక అటాచ్మెంట్లో ఇరుక్కుపోతున్నాం. కాకపోతే యాజ్ అ మదర్ యు ఆర్ దేర్ ఫస్ట్ టీచర్. సో వాళ్ళకి ధర్మంగా ఎట్లా ఉండాలి, హౌ టు డూ రైటియస్ థింగ్స్ అంటే మనం ఫస్ట్ ఆచరించాలి వాటిని. పొద్దున్న లేచినప్పటి నుంచి మనము చేసే ప్రతి ఒక్క పని కూడా వారికి ఆచరణీయంగా, అంటే వారు చూసి పిల్లలు యూజువల్గా ఏం చేస్తారు అంటే దే జస్ట్ అబ్జర్వ్, దే డోంట్ టాక్ మచ్, దే జస్ట్ అబ్జర్వ్. ఈవెన్ దో వాట్ ఎవర్ యువర్ టీచింగ్ దెమ్ మాటలతో కానివ్వండి, బట్ వాళ్ళు ఫస్ట్గా చూసేది మన ఆచరణ. ఎప్పుడైతే మన ఆచరణను చూస్తూ ఉంటారో మోర్ దాన్ టీచింగ్ వాళ్ళ ఆచరణతోనే నేర్చుకుంటూ ఉంటారు అన్నట్టు.